వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే గ్రూప్ 1 ఫలితాలపై వెల్లడి అని కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లు. గ్రూప్ 1పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేత చేసినట్టు కూడా తెలుస్తుంది సార్. ఏవైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జి సందేహానికి ఆధారాలు కనిపించడం లేదు అంటూ కూడా ఒక న్యూస్ చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఒక 10 మంది ర్యాంక్స్ ఎంపిక చేసినట్టుగా అభ్యర్థులకు పోస్టులు కూడా ఇస్తున్నట్టుగా చూస్తున్నాం సార్. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? విజయ్ గారు, మీకు అట్లాగే పిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మంచిదే, నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లిన ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే కోర్టులు కూడా ఒక్కోసారి తప్పు చేస్తున్నాయి అనిపిస్తుంటారు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను సస్పెండ్ చేస్తూ స్టే ఎత్తివేస్తూ దాన్ని స్టే విధిస్తూ మళ్ళీ మా తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయి అంటున్నది. నా ఉద్దేశం అంటే ఆలస్యమైనా సరే ఒక 4 రోజులు ఆగి పూర్తి స్థాయి తీర్పిస్తే అయిపోయేదని నేను అంటున్నాను. ఇక్కడ నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మెడ మీద కత్తి వేలాడుతున్నట్టు లెక్క కదా. నేను ఫస్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వు చూసుకుంటే నేను ఆనాడే అన్నాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే లభించింది ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరి ఆశ్రమే నీళ్ళు చల్లినట్టే కదా. అంటే ఒక రకంగా ఆరోపణలు వస్తుంటాయి. దీన్ని సరైన విధంగా చేసి పూర్తి స్థాయిలో తీర్పిస్తే అయిపోయింది. మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇవ్వడం జరిగింది కదా నియామకాల మీద. అప్పుడు నిజంగా అందరూ దొంగలైనా ఇంతమంది ఉద్యోగాల కోసం ఎంపికైన వాళ్ళలో 35,000 మంది పరీక్ష రాస్తే కేవలం 592 ఉన్నాయి. లక్షల మంది ప్రిలిమ్స్ రాశారు. తర్వాత మెయిన్స్కి వచ్చే 35,000 మంది రాశారు. తర్వాత కొన్ని ఆరోపణలు చేసుకుంటూ కొందరు కోర్టుకెళ్ళారు. ఆ విషయంలో పూర్తి స్థాయిలో తీర్పిచ్చి ఆనాడే చేస్తే అయిపోయేది. కానీ స్టే ఇచ్చుకుంటూ నియామకాల మీద స్టే ఇచ్చుకుంటూ మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు దాని మీద ఇప్పుడు ఆ సింగిల్ బెంచ్ దాన్ని సస్పెండ్ చేసింది. మళ్ళీ రేపు చేయొద్దని ఏమున్నది అంటే, ఇప్పుడు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున మా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అనే పరిస్థితి వస్తుంది కదా. అందుకని దీన్ని పూర్తి స్థాయిలో ఆలస్యమైనా సరే ఇంకో 4 రోజులు ఆగిస్తే బాగుండేది అనిపించింది. సరే, ఇప్పటికే మరి నియామకాలు మొదలవుతున్నట్టున్నాయి, మిగతా ఇవ్వాల్సిందే. ఆనాడు అన్నాను నేను, ఎవరైతే ఒకే సెంటర్ నుంచి ఇంతమంది పరీక్ష రాసింది ఎంతమందికి వచ్చినాయి, అట్లాగే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్యన వివక్ష గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువైందని ఇవన్నీ ఆరోపణలు. అంటే వీటికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయా లేవా అంటే, ఇప్పుడు డివిజన్ బెంచ్ తెలిసింది కదా లేవని చెప్పి అపోహలు, అనుమానాలు, లేకుంటే పిటిషన్ వాళ్ళు వాదించిన దాన్ని బట్టే ఇచ్చారు, అరకొరనే ఉంది ఆర్డర్స్ అని చెప్పి డివిజన్ బెంచ్ కొట్టేసింది, సస్పెండ్ చేసింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మంచి చెడ్డు అక్రమాలు జరిగినాయా లేవా తర్వాత తేల్స్తామని చెప్పి ఇప్పుడైతే నియామకాలకు మన రాజమార్గం ఏర్పడ్డట్టు లెక్క ఇప్పటికైనా ఇవ్వాలి. గత 10 ఏళ్లుగా ఇప్పుడు నియామకాలు ఆగుతూనే ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవే ఆరోపణలు. అంటే అప్పుడంతేమో పేపర్ లీక్ అయిందని చెప్పి అప్పుడు ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ ఫిలిమ్స్ విడిచిపెట్టి మెయిన్స్ నిర్వహించుకోవచ్చు అన్నారు. వరుసగా ఈ కోర్టు తీర్పుల నేపథ్యంలో అంబిగ్విటీ మెయింటైన్ అవుతుంది. అంటే పూర్తిగా అసందిగ్ధత మెయింటైన్ అవుతుంది. ఇది కాకుండా పూర్తి తీర్పు వచ్చినాకనే ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మళ్ళీ రేపొద్దున వీళ్ళు నియామకాలు చెల్లవంటే అంటే ఆశలు పెడుతున్నారు, నిరుద్యోగుల ఆశలు మళ్ళీ చూస్తున్నాం మనం. ఒకటేంటంటే, మొన్నటి సింగిల్ బెంచ్ ఉత్తర్వులో కూడా ఎక్కడ అవినీతి అనే మాట రాలే. మనకు కేవలం సాంకేతిక పొరపాట్లు జరిగినాయి. అంటే మీకు డబ్బులు హాల్ టికెట్స్ వచ్చినాయని చెప్పి, లేకపోతే మనకు ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక అయ్యారని ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి తప్ప ఎక్కడ అవినీతి చేసిండ్రు అనే ఆరోపణ రాలేదు. దాన్ని బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ అప్పుడు మేము ఇవ్వలేకపోయిన దుఃఖంతో ఇప్పుడు ఏం చేసింది, అది 300 కోట్ల రూపాయలు చేతులు మానేయాలి. అప్పుడు నిరుద్యోగులు అందరూ, మొన్నటిదాకా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము సింగిల్ పేరెంట్ చైల్డ్, మేము అనాథలము, ఇట్లాంటి వాళ్ళం 300 కోట్ల రూపాయలు మేము ఒక్కొక్క ఉద్యోగానికి 1-2 కోట్ల రూపాయలు ఇచ్చి చేసుకోగలుగుతామా, మా సామర్థ్యాన్ని శంకించకండి, మీకు రాజకీయాలను చూసుకోండి అని చెప్పి వాళ్ళందరూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ద్వారా పెద్ద ఎత్తున మన స్తోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. నేను ఆనాడే అన్నాను, ఇప్పుడు ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళందరూ అక్రమాలకు కాదు కదా. ఏవైతే కొన్ని అక్రమాలు జరిగినాయి దాన్ని పక్కన పెడితే అయిపోయేది. మొత్తం అంతా కలిపేశారు, ఉద్యోగాలు వచ్చిన అందరినీ కలిపేశారని అన్నాను. ఇప్పుడు కూడా కరెక్ట్ అయింది. నేను డివిజన్ బెంచ్ తీర్పు ఆనాడే నేను చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, మొత్తం ఆపడం సరైనది కాదని చెప్పి ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు మంచిదే.
ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పోస్టులు డిఎస్పి, ఆర్డీఓ ర్యాంక్, గ్రూప్ 1 లో చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్ తప్పితే మిగతా కిందంతా మీదంతా రెండో స్థాయి ఉద్యోగులు అందరు నేను చెప్పిన పోలీసులు అయితే డిఎస్పి, మనకు రెవెన్యూ అయితే ఆర్డీఓ లాంటి ఉద్యోగాలన్నీ కూడా కమర్షియల్ ట్యాక్సెస్ ఇట్లా ఉంటాయి. ఈ గ్రూప్ 1 లో ఉంటారు కనుక వీళ్ళందరూ కనీసం ఇప్పటికైనా సరే చాలా ఖాళీలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయిపోయారు. గత 10 ఏళ్లుగా నియామకాలు లేవు కనుక ఇప్పటికైనా సరే మంచి పని అయింది అంటున్నాను. వీలైన తొందరగా ఇప్పుడు 10 మందికి ఆర్డీఓ ర్యాంక్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారంటున్నారు. ఇక మిగతా కూడా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మంచి శుభమని అంటున్నారు. ఓకే, రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీస్ ఆపరేషన్. 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడి సిట్టు ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో 8 మంది ఆపరేటర్లు అరెస్టు. సూత్రధారులు విదేశాలలో ఉన్నట్లు గుర్తింపు. ఇది కూడా కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ ఆన్లైన్లో మోసాలు జరగడం విపరీతంగా పెరిగిపోయిందండి. అసలు ఏ విధంగా చూడొచ్చు ఈ వార్తను? ఎప్పటికప్పుడు పట్టుకున్నాము, దొరికారంటున్నారు, కానీ చాలామంది ఈ ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టడం వల్ల చాలామంది బాధితులు చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఈ దీంట్లో మోసపోవడము, ఆత్మహత్యకు పాల్పడము, ఫ్యామిలీ రోడ్డు మీద పడడం ఇలాంటివి చూస్తున్నాం. అసలు ఈ వార్తను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధించాలంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న జిఎస్టీలో 40% పరిధిలో వేసిన దానిలో ఇది కూడా ఒకటి ఉన్నది కదా. మీరే అనుమతిస్తారు, మీరు వ్యతిరేకిస్తారంటే ఎట్లా? ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం ఉన్నది, కరెక్టే. కానీ దేశవ్యాప్తంగా నిషేధం లేదు కదా. ఇప్పుడు మన చూడండి, టొబాకో లేకుంటే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వీటి మీద 40% జిఎస్టీ అని అన్నారు. అటువంటిప్పుడు అక్కడ ఉన్నట్టే కదా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్టే కదా. కనుక మీరే అనుమతిస్తారు, మీరే ఆత్మహత్య చేస్తారు, మీరే దివాలా తీయమని చెప్తారు, మీరే ఆత్మహత్యలు చేసుకోమని చెప్తే ఎట్లా అంటున్నాడు. ప్రభుత్వం ద్వంద్వ విధానం విధానం దేశం అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధించారు. ఏ రాష్ట్రంలో కూడా ఉండొద్దు. నెంబర్ 1, కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నారు. రెండోది, ఇప్పటికే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మీరు అన్నట్టు విద్యావంతులు ఎంత నష్టపోతున్నారో. పెద్దగా విద్య అవసరం లేదు. మామూలుగా 10th ఫెయిల్ అయినా 10th పాస్ అయినా కూడా ఈ మనకు కంప్యూటర్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది కదా. అందుకని చాలా మంది ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయి, గతంలో పట్టణాల్లో ఎక్కువ ఉండేది, నగరాల్లో అంతకంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైంది, గ్రామాలకు పాకింది ఆన్లైన్ బెట్టింగ్. డబ్బులు వస్తాయని దాంతో మనం చూస్తున్నాం. చిన్నప్పుడు మన సినిమాలో చూసేవాళ్ళం, 3 ముక్కలాట అని చెప్పి జాతాలలో మోసం ఎట్లా చేస్తారు. వాళ్ళ వాళ్ళే ఉండి వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు చూపించారు, వాడికి వచ్చినా నాకు వస్తాయని చెప్పి ఇట్లా 3 ముక్కల ఆటలో మోసపుచ్చేది వాళ్ళే, మోసపోయేది వాళ్ళే అన్నట్టు వాళ్ళు ఒక గ్యాంగ్ తయారై చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితులలో ఆన్లైన్ బెట్టింగ్ లో కూడా నాకు డబ్బులు వచ్చినాయని ప్రచారం చేయడం చూసాం కదా. ఆఖరికి సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లతో కూడా మనకు ఆన్లైన్ బెట్టింగ్ మీద ప్రచారం చేయించారు. ఇంత నష్టం ఉందని తెలియదు నాకు కనుక నేను ప్రచారం చేశాను, నేను రూపాయి తీసుకోలేదు, నేను అన్యాయం చేసిన మన మామూలుగా యువతకు అని చెప్పి ప్రకాష్ రాజు గారు క్షమాపణ చెప్పుకున్నారు. అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎవడో డబ్బులు ఇవ్వగానే అడ్వర్టైజ్మెంట్ చేసేస్తావు. నా దగ్గరకు వస్తారు ఎవరైనా వచ్చి అనుకోండి, నేను ఫలానా అడ్వర్టైజ్మెంట్ చేయంటే మీ ప్రొడక్ట్ ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది అడగకుండా చేయడం తప్పు కదా అంటున్నాను. అందుకని గతంలో ప్రకాష్ రాజు గారు, ఇతరత్ర సినిమా యాక్టర్లు అందరూ కూడా కొంత క్షమాపణ చెప్పుకున్నారు. ప్రకాష్ రాజు కొంచెం వైస్ మ్యాన్ కనుక ఆయన క్షమాపణ కూడా చెప్పుకున్నాను. నా తప్పు జరిగింది, నేను ఇక ముందు చెయ్యను, ఇప్పుడు చేసిన దానికి నేను ఏం చేయలేని చెప్పి. అందుకని ఆన్లైన్ బెట్టింగ్ ను పూర్తిగా నిషేధించాలి ఒకటి. రెండోది, దాని పట్ల అవగాహన కల్పించాలి. మనము మాదక ద్రవ్యాల మీద ఎట్లా అవగాహన కల్పిస్తున్నామో, మద్యం మీద ఎట్లా అవగాహన కల్పిస్తామో, ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మోసం ఎట్లా చేస్తారో అని చేయాలి. ఇదేమో అవగాహన ముఖ్యం. వాడకపోతే యాప్స్ పనిచేయవు కదా, యాప్స్ ఏం చేసుకుంటారు. కనుక యాప్స్ తయారు చేసి దాని మీద ఆన్లైన్ బెట్టింగ్ కు ఏదైతే ఒక చైన్ ఆఫ్ మనకి క్రిమినల్స్ చేస్తున్నారో దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. అయితే గమ్మత్ ఏంటంటే ఐపీ అడ్రస్ మారుతున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మన దేశంలో ఉండకుండా వేరే దేశం నుంచి కూడా యాప్ను ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ టెక్నాలజీగా పరంగా ఉన్న వాళ్ళ వెసులుబాటును ఉపయోగిస్తున్నారు. నా ఉద్దేశం టెక్నాలజీ ఒక కత్తి లాంటిది. దాంతో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు, కోసేవాడు తప్పు, కత్తి తప్పు కాదు. ఇక్కడ కూడా ఏంటంటే ఏదైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను వాటిని నిషేధించడం, దాన్ని మళ్ళీ పని చేయకుండా చేయడం కావాలి. ఎన్ని చేస్తే అన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. చెప్పాను కదా, ఒక సిమ్ కార్డు మీద మొదలుపెట్టి ఒక ఐపీ అడ్రస్ మీద మొదలుపెట్టి ఆ ఐపీ అడ్రస్ కూడా ఎక్కడ మన పక్కనున్న వాడు కూడా ఎక్కడో అడ్రస్ చూపించే పరిస్థితి ఉంది. గతంలో జియో ట్యాగింగ్ ద్వారా ఎక్కడున్నా సెల్ ఫోన్ తెలిసేది. ఇప్పుడు ఐపీ అడ్రస్ కూడా మన దేశంలో చూపించకుండా వేరే దేశంలో చూపించుకొని వాడు ఆపరేట్ ఇక్కడనే చేస్తున్నాడు. లేకుంటే ఇక్కడి నుంచి చేసుకుంటూ వేరే దేశంలో చూపిస్తున్నాడు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం ఈ టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎంత తెలివిగా చేస్తున్నారో అంతకంటే తెలివిగా ఆ యాప్స్ ను నిర్వీర్యం చేయాలి. యాప్స్ ను యువత కనపడకుండా చేయాలి. కనపడితే కూడా ఒక్కోసారి దీన్ని క్లిక్ చేయకండి, దీన్ని అనవసరంగా ఆడకండి అని ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా విద్యార్థి దేశం నుంచే అవగాహన కల్పించాలని నా ఉద్దేశం.
ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఆన్లైన్ బెట్టింగ్ మీద ఎంత కఠిన చర్య తీసుకుంటామంటున్నారో అంతగా పెరుగుతుంది. మాదక ద్రవ్యాలు అట్లాగే ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా అందుబాటులో వస్తున్నాయి. ఇవాళ హై స్కూల్ పిల్లలు కూడా అందుబాటులో వస్తున్నాయి. ఒకసారి రుచి చూద్దామని చెప్పి వాళ్ళు అలవాటు అయిపోయి పూర్తిగా వాళ్ళే పెడ్లర్స్ గా మారుతున్నారు. అంటే అలవాటు అయిన తర్వాత డబ్బులు ఉండవు. డబ్బులు ఉండకపోతే ఏం చేయాలి? ఇవి తీసుకుపోయి ఫలానా దగ్గర ఇవ్వమంటే పెడ్లర్స్ గా మారుతున్నారు. అంటే మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగ్ ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇది డబ్బు పిచ్చి, అదేమో మత్తు పిచ్చి. ఈ రెండు కూడా మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎంత కృషి చేయాలో మననే మీడియా అట్లాగే సామాజిక సేవకులు కూడా అంతే కృషి చేయాలని నా ఉద్దేశం. ఇంకొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో 10,000 సీట్లు అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. వాటి మౌలిక సదుపాయాలకు 15,000 కోట్లు, నౌకాయాన రంగానికి 69,000 కోట్ల ప్యాకేజీ, అలాగే రైల్వే ఉద్యోగులకు కూడా 78 రోజుల బోనస్, ఒక్కొక్కరికి గరిష్టంగా అనేది 17,951 అని కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం మరొక 10,000 సీట్లు పెంచుతున్నట్టు కూడా చూస్తున్నాం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మంచిది అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా విదేశాలతో పోల్చుకుంటే మనకు వైద్యుల సంఖ్య తక్కువ ఉన్నది. అంటే 1,00,000 మందికి ఎంతమంది వైద్యులు ఉండాలి ప్రజలకనే లెక్కన తక్కువ ఉన్నది. కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యి లేరు. సరిగ్గా ఈ విధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల వైద్యమో పూర్తిగా కునారిల్లిపోతుంది. నగరాల్లో పెరుగుతున్నారు. నగరాల్లో అయితే 10,000కి 20,000 కూడా ఈ డాక్టర్లు చదివిన డాక్టర్లు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే వాళ్ళ చదువుకు, వాళ్ళ వృత్తికి, వాళ్ళ వృత్తిలో ఉన్న నైపుణ్యానికి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఉదాహరణకి ఏంటంటే ఎంబీబీఎస్ అనేది వాళ్ళ పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్తో సమానం అయిపోయింది. అంటే వాళ్ళని అవమానించడం కాదు, డిగ్రీ కానీ సరిపోతలేదు. కనుక ఇవాళ ప్రభుత్వ రంగంలో డాక్టర్ల కొరత బాగా ఉన్నది. కొరత అంటే అపాయింట్ చేయలేక నిజంగానే చేస్తే చాలా మంది పోతారు. కనుక 10,000 సీట్లు దేశవ్యాప్తంగా పెరగడం అంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రభుత్వం దొరికి 3-4 ఖాళీలు ఉన్నాయి. ఇంకా కనుక నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెరిగితే, సీట్లు పెరిగితే పేదలు కూడా ఈ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లాగూ ₹1,00,00,000 ₹2 పెట్టండి అయితే మీకు మెడికల్ సీట్లు దొరకలేదు. అంటే మామూలుగా చెప్తున్నాను, డొనేషన్ కట్టకపోతే ప్రైవేట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో. కనుక అట్లా కాకుండా ఇవాళ వైద్య రంగం మెరుగుపడాలంటే డాక్టర్ల సంఖ్య పెరగాలి. ఈ డాక్టర్లు సరైన విధంగా ఉపాధి కల్పించాలంటే చాలా మంది పాస్ అయిన డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఖచ్చితంగా వైద్య రంగంలో ముఖ్యంగా మెడికల్ కాలేజీలో చేరేటప్పుడే కనీసం 5 ఏళ్ల సర్వీసు నేను ప్రభుత్వ రంగంలో చేస్తానని హామీ రాయించుకుంటే బెస్ట్ అంటూ. అప్పుడు గ్రామీణ వైద్యం మెరుగుపడుతుంది. గ్రామీణ వైద్యంలో ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తున్న సేవ తక్కువదేం కాదు. కానీ నిపుణత్వం లేని సేవల వల్ల ప్రాణాలు పోతుంటాయి. చూస్తున్నాం కదా మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల తెలియకుండా అవసరం లేకుండా కొన్ని మందులు వాడడం వల్ల ఊరంతా ప్రతి వారం ఒక 2-3 చనిపోయిన సందర్భం చూసినాం మనం. కనుక అవగాహన వైద్యం, శాస్త్రీయ వైద్యం చేయాలంటే డాక్టర్ల సంఖ్య పెరగాల్సిందే. ఈ డాక్టర్ల సంఖ్య పెరగడానికి మెడికల్ కాలేజ్ ఎంత ఉపయోగపడితే వాళ్ళు చదువు అయి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగాలు దొరకడానికి వీలుగా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి పిహెచ్సి మనకు ఏదైతే 24 hours పిహెచ్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దాంట్లో 3 డాక్టర్లు ఉన్నారు. ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు మనం ఆరోగ్య సర్వే చేసాం. ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో చేస్తే చాలా దగ్గర 2018, 2023 తర్వాత అపాయింట్మెంట్స్ లేవు ఇప్పటి వరకు. ఎట్లా చేస్తారు మరి? రిటైర్ అయిన వాళ్ళు పెరుగుతున్నారు, ఇక అపాయింట్మెంట్స్ కొత్తగా లేవు. అంటే కొత్త నీరు వచ్చి పాత నీరు కలిసి అవుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వ రంగంలో డాక్టర్ల కొరత చాలా ఉన్నది. వాళ్ళు నియామకం చేస్తే ఈ 10,000 అంటే దేశవ్యాప్త 10,000 సీట్లు పెంచారు. మన దగ్గరనే 10,000 మంది డాక్టర్లు అపాయింట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోవాలి. విద్య, వైద్యం ఈ 2 రంగాలు ఎంత పెట్టుబడి పెట్టినా తక్కువే. కనుక ఉన్నత విద్యకు ఎంత కేటాయించాలో కింది స్థాయిలో కూడా ఇప్పుడు వరకు చెప్పారంటే ప్రాథమిక విద్యకు కూడా అంత పెద్ద ఎత్తున కేటాయించాలి. వైద్యానికి కూడా డాక్టర్లు అయిన వాళ్ళకి ఉపాధి కల్పించే దిశలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఆరోగ్య సంస్కరణలో ఈ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. గతంలో చూసాం మనం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అంటే మనం ప్రతిదానికి హాస్పిటల్ కురికే వాళ్ళం కాదు. మన ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళి ఆయన హస్తవాసి మంచిదని పోయేవాళ్ళం. వారు చెప్పిన సలహాలు పాటించేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్ గా పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ కావడం, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పోయినాయని గగ్గులు పెట్టడం, డబ్బులు పోతున్నాయి, గబ్బు పడుతుంది, ప్రాణాలు పోతున్నాయి. కనుక కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే గ్రామీణ వైద్యాన్ని బాగు చేసుకోవడం, ఫ్యామిలీ వైద్య రంగాన్ని బాగు చేసుకుంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ వస్తే మళ్ళీ వెనకటి కాలం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ వైపుగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలి.
మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ చూపిస్తామని కూడా ఒక వార్త చూస్తున్నాం. వైకాపా అధినేత కార్యకర్తలకు ఇది శ్రీరామ రక్ష, మీకు అన్యాయం జరిగితే ఇందులో పెట్టండి, బాధ్యులు ఎక్కడున్నా అధికారంలోకి రాగానే శిక్షిస్తాం, మాజీ సీఎం జగన్ అంటున్నట్టు కూడా చూస్తున్నామండి. అంటే వీళ్ళకి మనం ఓట్లేసి గెలిపించేది వీళ్ళు ఒకరి మీద ఒకరు కక్షపూరితంగా వ్యవహరించడానిక ఏంటి, అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మా విజయ, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు అన్న రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, పింక్ బుక్లు అందరు రాస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాలు రాస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతే, మేము అధికారంలోకి వస్తే మీకు పని పెడతాం. ఇది వరకు చెప్పాలంటే పాత ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం అధికారిక విధుల్లో ఆటంకం కల్పించడమే. పోనీ ఇట్లా వీళ్ళు అంటున్నారు కనుక వీళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించి ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంటాం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రీసెంట్ గా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో పనిచేసిన చాలా మంది అధికారులు జైలుకు పోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బతికిపోయింది, కానీ రాజకీయ నాయకులు జైలుకు పోలే కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేసిన వాళ్ళు జైలుకు పోయింది చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్నటి దాకా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయింది చూసినాం. అంటే వీళ్ళు ప్రభుత్వం కంటే ఎక్కువ స్పందించి, రాజకీయ పార్టీల కంటే ఎక్కువ స్పందించి, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయితే ఎవరిని పడితే మనకు కొట్టడం చూసాం కదా. మన కాదంబరి జస్వాని కేసులో చూసాం కదా. మనకి ఏమైంది? ఆమెను తీసుకొచ్చి, బొమ్మాయిని తీసుకొచ్చి హింసిస్తే కేసులో ఎత్తుకున్న వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. అట్లా ఒకటే కాదు, నేను ఉదాహరణ చెప్పిన. ఇవాళ గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అడుగులెత్తే అధికారులు అర్థం చేసుకోవాలి. అయ్యా మేము ఐఏఎస్లము, ఐఆర్ఎస్లం కాదు, ఐపీఎస్లము, ఒక టోపీకి విలువ ఉన్నది, భారత మన 3 సమయాల గుర్తు పెట్టుకున్నాం, మేము ఒక విలువ ఉందని గమనిస్తే మంచిగా ఉంటుందని. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెడిపోయిన తర్వాత ఇట్లా మరి వీళ్ళు రాస్తారు కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే మొన్నటిదాకా మీరు రాతపూర్వకంగా రాసిన బుక్లు, బ్లూ బుక్, రెడ్ బుక్, మేము డిజిటల్ బుక్ అంటున్నాం. ఏం లేదు తేడా, బుక్ మారుతుంది. అంటే ఆన్లైన్లో కనుక అందరూ ఫిర్యాదు చేయొచ్చు అని. అంటే వచ్చే 4 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మేమే వాళ్ళ భర్తం పడతాం. అంటే ఇట్లా కక్ష సాధింపు చర్యలు ఎన్నో రాజకీయాలు నడుస్తాయి అంటున్నాను. అంటే వీళ్ళు ఏం లేదు, మేము అధికారం రావాలంటే వీళ్ళు అధికారం రావాలంటే. అంటే ఇప్పుడు చూడండి, పార్టీలు, కొత్త పార్టీలు పుట్టే పార్టీలు కూడా రాజ్యాధికారం కోసం అంటున్నారు. కానీ రాజ్యాధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలి కదా. నా ఉద్దేశం అంటే ఎజెండా మారిపోయింది. మేము అధికారంలో రావాలి, వాళ్ళు పోవాలి, మేము రావాలి, అంతే. వాళ్ళు పోయి మీరు వస్తే ఏం చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు? ఇప్పటిదాకా చేస్తున్న పొరపాటు అంతకంటే మించి చేస్తారా? జరుగుతుంది అదే కదా. గతంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది, దుర్మార్గంగా వ్యవహరించింది, రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. మేము వచ్చినాక తీర్చుకుంటామంటే ఏమన్నట్టు? మధ్యయుగ రాజకీయాల్లో రాజులు పోయి ఇంకో రాజు గెలిస్తే మళ్ళీ ఆయన కొత్త పరిపాలన మొదలుపెట్టినట్టు. కానీ కొత్త పరిపాలన పడితే నష్టం లేదు. ఇప్పుడు మనకు మన అశోకుడు వచ్చిన తర్వాత, అంతకుముందు అశోకుడి కంటే ముందు రాజుల కంటే అశోకుడు మహారాజు చాలా బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, ఒక ఆదర్శం సృష్టించాడు. కేవలం రాజధర్మం అంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడమే కాదు, దానికి అదనంగా చేయాలని మౌలిక వసతులు కల్పించాలని పని ఆయన చేసిండు. అంటే అశోకుడి వాళ్ళ ఒక మంచి ఐకాన్ గా నిలబడ్డాడు. మనకు రాజు అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వస్తుంటే వాళ్ళకన్నా అధ్వానంగా చేసే పరిస్థితి తప్ప ఇంకోటి ఏం లేదు కదా. అట్టిలు మారుతున్నాయి, ప్రజలు మారుస్తున్నారు. ఎందుకంటే దిక్కు లేదు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. కనుక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లూ బుక్ రాజ్యాంగాలు, పింక్ బుక్ రాజ్యాంగాలు పక్కన పెట్టి మీరు స్పష్టంగా మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామో చెప్పండి. ఇప్పటి నుంచి ఆ ఎజెండాను బట్టి ప్రజలు గెలిపిస్తారు, ఓడిస్తారు తప్ప కేవలం కక్ష సాధింపు చర్యలు చేస్తాం, అధికారులను మేము శిక్షిస్తాం, మేము వచ్చిన తర్వాత వాళ్ళు భర్తం పడతాం అంటే ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలు అవుతాయి. సెక్షన్ 353 పాత ఐపీసీ ప్రకారం అయితే ఇది అధికారులను బ్లాక్మెయిల్ చేయడం అంటున్నారు. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వంతపడడం కాదు. ఇది మంచిది, చెడ్డది, ఇది కరెక్ట్ లేదు, లేకపోతే లూప్ లైన్లో పోటీ నష్టం ఉంది. అంటే వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు కూడా అధికారులు కూడా లొంగిపోతున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రాజకీయ నాయకులకు ఏం కాదు. రాజకీయ నాయకులు ఇవాళ అధికారులను సాగించుకుంటారు, అధికారం పోగానే చతికిల పడతారు. కానీ మీరు ఎట్లా కాదు, 35 ఏళ్ళు పనిచేయాల్సిన మీరు ఇట్లాంటి లాలూచికి లోబడి ఇట్లాంటి పార్టీల ఎత్తుగడలకు మీరు బలైతే మీ కుటుంబాలు నష్టపోతే మీరే నష్టపోతారండి. వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే, రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. ఆంధ్రాలో కొని తెలంగాణలో విక్రయం, ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. అంటే ఆంధ్రాలో తక్కువకు కొని ఇక్కడ తెలంగాణలో విక్రయిస్తున్నట్టు చూస్తున్నామండి వార్త. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇసుక మీద ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ వార్తను అసలు ఏ విధంగా చూడొచ్చు, ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారా లేదా, అసలు ఎలా జరుగుతుంది అంటారు ఇది? ఇప్పుడు ప్రభుత్వాలన్నీ మా విజయ మనకు నడిచే దేంతో నడుస్తున్నాయి, ఎన్నిట్లో అక్రమాలు జరుగుతున్నాయి చెప్తాను నేను. ల్యాండ్, వైను, మైను
అంతేకంటే ఈ మూడే మొత్తం అసలు రాజకీయ నాయకులు ఆలవాలమైంది. అవినీతికి కారణం డబ్బులు ఎక్కడ వస్తాయి, ఈ మూడిట్లో జరుగుతుంది. గతంలో ఇసుక రేటు చాలా ఎక్కువ ఉండే మోసం జరిగింది. ఈ మూడింటి మీదే ప్రభుత్వాలు ప్రజలను దోచుకున్నాయి. ప్రభుత్వాలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు దోచుకున్నాయి. మేమేదో చేస్తామని చెప్పి వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీ తెచ్చారు. కొంచెం మొదట్లో ఒడిదొడుకు లేదని ఇప్పుడు ఇసుక బాగానే ఉంది అంటున్నారు. దేనికి ఉచిత ఇసుక? ప్రభుత్వ కార్యకలాపాలకు అట్లా ప్రజలు వాడుకోవడానికి, అంతేగా ప్రజలు ఎవరైతే ఫ్రీగా వాడుకుంటారో ఇల్లు కట్టుకోవడానికి చిన్న చిన్నవి, అట్లాగే ప్రభుత్వ పథకాలకు ఇల్లు నిర్మించడం కానీ, లేకుంటే ఆఫీసులు నిర్మించడం, లేకపోతే ఏదైనా భవనాలు నిర్మిస్తే వాటికి ఉచిత ఇసుక అన్నారు అందరికీ, వీళ్ళందరికీ కూడా. కానీ దీని పేరు మీద చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక పేరు మీద తీసుకుపోతున్నారు. అంటే గతంలో చూడండి, మద్యం ఏదైతే బ్రాండెడ్ మద్యం దొరకకపోతే ఆంధ్రప్రదేశ్కు పక్కనే గోదావరి నుంచి దాటితే మళ్ళీ జగ్గపేటకెళ్లే క్రమంలో చాలా సార్లు మనకు విజయవాడ ద్వారా కానీ, కర్నూలు ఇప్పుడు మనకు తుంగభద్ర నది దాటగాని, ఇటు పక్కన కానీ చాలా వరకు సరిహద్దులు దాటగానే ఈ మద్యం వ్యాపారం చేసిన గతంలో, ఇప్పుడు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువ, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పని చేస్తుంటారు. దాన్ని అరికట్టవలసిందంటే చెక్ పోస్టులను కదా, చెక్ పోస్టులను దాటి పోతున్నారంటే పోలీసులు మామూలు తీసుకుంటున్నారు, అధికారులు మామూలు తీసుకుంటున్నారు. ఇసుక తవ్వడంలోనే పెద్ద లోపం జరుగుతుంది. ఇసుక రీచులు ఏవైతే కేటాయించారో అవి తవ్వుతున్నారో అది దాటిపోతున్నారు కదా. అప్పుడు ఇసుక రీచుల్లో కూడా 3-4 మీటర్ల కంటే లోతు తీయడానికి వీల్లేదు. అంటే ఇసుక రీచ్ బట్టి చెప్తున్నారు. 2 మీటర్ల లోతు తీయొచ్చు, కొన్ని చోట్ల 4 తీయొచ్చు, 3 తీయొచ్చు. కానీ తాటి చెట్టు అంత లోతు వాళ్ళు ఇసుకని తీసేస్తుంటే ఏమైతున్నాయి, నదులు మొత్తం కాలువలాగా మారిపోయినాయి. అంటే ఇప్పుడు వరదలకు కూడా కారణం అదేనమ్మా. అంటే ఇసుక దోపిడీ చాలా పెద్దది. ఇవాళ పర్యావరణ ధ్వంసం చేస్తున్నాం, నదులను నాశనం చేస్తున్నాం. ఇప్పుడు ఒకనాడు వర్షం పడితే వర్షాకాలం వెళ్ళేదాకా నది పారకపోయేది, వర్షాకాలం బాగా వర్షాలు ఒకేసారి పడితే తప్ప. అటువంటిది ఇంకే పరిస్థితి లేదు కదా. చిన్న వర్షానికి వాగులు వంకలు పొంగుతున్నాయి, వరదలు వస్తున్నాయి చూస్తున్నాం. దానికి కారణం ఇదే, ఇసుకను దోపిడీ చేసి మొత్తం మట్టి దిబ్బగా మార్చేసి కాలువల్లాగా, అంటే మురికి మన మామూలుగా మన నదులు ఇవన్నీ కూడా కాలువలాగా మారిపోతున్నాయి. ఇసుక దోపిడిని అరికట్టాలంటే బహుముఖాలుగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ చీప్గా వస్తున్నప్పుడు తెలంగాణలో కొంటారు, అక్కడ అమ్మడం వాడు తక్కువ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కనుక దీనిలో అధికారులు చెక్ పోస్టులను పటిష్టం చేయాలి. దాంతోపాటు ఎవరికి పోతుంది ఇసుక అనేది మనం నెంబరింగ్ చేస్తున్నారు కానీ ఇసుకలో చాలా పారదర్శకత పాటిస్తున్నాం. గతంలో మోసం జరిగింది అన్నారు కదా. ఈ అధికారులు కూడా లంచాలకు మరి అధికారులు, కాంట్రాక్టర్లు, దీని మీద రాజకీయ నాయకులు కూడా ఉంది. ఇసుక లారీ పోతే రాజకీయ నాయకులు ఇంత ఉండాలని, ఇసుక రీచ్ల మీద కూడా ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెత్తనం చేస్తున్నారు అంటున్నారు. ఈ తిలాపాపం తాలాపీడికడు. గతంలో ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ జరుగుతుందని ఒక మాట. వాళ్ళు అందుకనే కదా కొన్ని రంగాల మీద ఇసుక, మద్యము, అట్లాగే మైను, ఇవన్నీ కూడా వీటి మీద పెత్తనం సాగిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు అయిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ తెలుసు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాగానే పరిచయం ఉంటారు. ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వాడు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ప్రజలు కొట్టుకొచ్చేస్తారు. కానీ ఈ ఎవరైతే రాజకీయ నాయకులు అందరూ ఒకటేనమ్మా, అందరి గోత్రాలు ఒకటే, దోపిడీ మంత్రం వాళ్ళంతా కూడా. కనుక రాజకీయంగా పొద్దున దాకా విభజిస్తారు, రాత్రి కలిసి తాగుతారు, తింటారు, మళ్ళీ ఈ వ్యాపారానికి ఊతమించుకుంటారు. ఒకరికోరు పోలీసులు కంట్రోల్ చేయడానికి అధికారాన్ని వాడుకుంటున్నారమ్మా. ఇసుక మాఫియాను అరికట్టాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధ ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మన మీడియా కూడా ఇప్పుడు వెలికి తీస్తుంది కదా, ఇది కూడా మన కోర్టులు కూడా కొన్నిసార్లు పట్టించుకోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. దీనిలో చాలా పెద్ద మాఫియా కనుక ప్రాణాలు పోతే అని భయంతో కూడా ఎవరు కూడా ఇసుక మాఫియా గురించి, ల్యాండ్ మాఫియా గురించి, వైన్ మాఫియా గురించి ఫిర్యాదు చేయడం లేదని నా ఉద్దేశం. ఈ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఓకే, రైట్. ఇంకొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. సార్ అతిపెద్ద ముప్పు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. పాట్నాలో బుధవారం సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అజయ్ మాకన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ ఆది భాజపా పన్నిన క్షుద్ర కుయుక్తి, అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ, ధ్వజమెత్తిన సిడబ్ల్యూసీ, గాజా మారణ హోమంపై మౌనం దారుణమని కూడా ఒక విమర్శ, బీహార్ ప్రజలు ఓటు శక్తిని చాటాలని పిలుపు, పాట్నా సమావేశంలో 2 తీర్మానాలు అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అసలు ఈ వార్తను ఏ విధంగా చూడొచ్చు అంటే రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఓట్ల చోరీ జరిగిందని కూడా. దీనికి సంబంధించి ఈ వార్తను ఎలా చూడొచ్చు అసలు? మా విజయ, ఇప్పుడు సిడబ్ల్యూ సమావేశం నిన్న జరిగింది. ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడ కావాలని పెట్టుకున్నారు. కానీ పార్టీ కనుక వాళ్ళు పెట్టుకోవడం తప్పలేదు. ఆ మీటింగ్ అక్కడ దానిలో 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటేమో కరెంట్ ఇష్యూ సార్, అంటే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఆ ఓటర్ లిస్టులో తప్పులను పరిహరించడానికి వీలుగా
వాళ్ళు ఈ మీటింగ్ మన దాని మీద తీర్మానం చేశారు. ఆ ఉద్దేశం అంటే ఎక్కడైనా సరే ఓటర్ లిస్టులో తప్పులను వ్యతిరేకించాల్సింది. ఓటర్ లిస్టులో మరణాలు చనిపోయిన వాళ్ళు ఒకటి ఉన్నాయి, ఊళ్ళో లేని వాళ్ళు ఒకటి ఉన్నాయి, మైగ్రేట్ అయిన వాళ్ళు ఒకటి ఉన్నాయి. అట్లానే 2-3 చోట్ల ఒకే ఒకటో ఓటర్ ఉండడం, ఈ 4 రకాలుగా పొరపాట్లు ఉన్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది కనుక సుప్రీంకోర్టు కూడా ఏమంటే, మీరు సార్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదో బీహార్లో మాత్రం ఎందుకు చేస్తున్నారు, మిగతా దగ్గర ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించింది. కాదు సార్ మేము అంతా చేస్తాం, దేశం అంతా చేస్తాం అన్నారు. అట్లాగే ఈ SISRలో కొన్ని లోపాలు ఉండే చేసే క్రమంలో, ఉదాహరణకు ఆధార్ కార్డు చెల్లకపోమన్నారు. ఆధార్ కార్డుగా ఎందుకు చెల్లదంటే అది ట్యాంపరింగ్ చేయొచ్చు అన్నారు. మరి రేషన్ కార్డు ట్యాంపరింగ్ చేయరాదా, లేకపోతే ఇతరత్ర పాస్పోర్ట్ చేయరాదా, లేకపోతే ఇతరత్ర గుర్తింపు కార్డు చేయరాదా అంటే సమాధానం లేదు వాళ్ళు. చివరికి ఏమనేది సుప్రీంకోర్టు, బుద్ధి లేదా మీకు, ప్రతి ఆధార్ కార్డు అయితే 97% మందికి అందుబాటులో ఉంది కదా, మరి దాన్ని ఎందుకు మీరు పాటించరు అని చెప్తే చివరికి దాన్ని ఒప్పుకున్నారు. ఒక బీహారే కాదు, ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్నీ చేస్తారట. 2003, 2004 మాత్రమే బీహార్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. దాని ప్రకారం ఓటర్ లిస్ట్ తయారు చేశారు. అందుకనే సిడబ్ల్యూసీ రెండు అనుకుంది అక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ. ఒకటేమో బీహార్లో ఎన్నికల్లో గట్టిగా ప్రశ్నించాలి అని చెప్పి ప్రశ్నించాల్సిందే, ఓటర్ లిస్టులో తప్పులుంటే ప్రశ్నించాల్సిందే. కానీ ఓటర్ లిస్టు తప్పులకు గత బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టడం రాజకీయంగా చూసుకోవచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత దెబ్బతీయడం సరైనది కాదు. ఎలక్షన్ కమిషన్ దిక్కచ్చిగా బాగా వ్యవహరిస్తుంది నేను అంటలేను, కొన్నిసార్లు తప్పులు చేస్తుంది అది కూడా. అటువంటిప్పుడే కోర్టులు మొట్టికాయలు కొడుతున్నాయి. ఇప్పుడైనా సరే దేశవ్యాప్తంగా SIR కావాలని కోరుకుంటున్నాం. వీళ్ళు ఏమైందంటే ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు. నిన్న కాక మొన్న మనకు ఈ GST సంస్కరణలు జరిగినప్పుడు అద్భుతం ఇది, 2O GST 2O అంటున్నారు కదా. 2011 ఒకసారి వీడియో చూడండి, మోడీ గారు ఏం మాట్లాడాడు, GST పనికిరాంది అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం GST తెస్తా అంటే పనికిరాంది అన్నది ఎవరు, మోడీ. ఇవాళ మొత్తం పనికి వస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది అన్నది వాళ్ళే, GST విధానం. అట్లానే ఆధార్ కార్డు పనికిరాంది అని గతంలో బీజేపీ అనేది, ఇప్పుడు ఆధార్ కార్డే ఆధారం కావాలంటుంది. ఇట్లా చూడండి మీరు, ఒక 3 రైతు చట్టాలు తెస్తా అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో పెట్టింది, కానీ బీజేపీ తెస్తే దాన్ని వ్యతిరేకించింది. చూసినాగా. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే జాతీయ పార్టీ ద్వంద్వ విధానాల వల్ల జరుగుతున్న పని ఇదంతా కూడా. ఇప్పుడు ఇవాళ మనకు మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ చేయండి. ఒక్క బీహార్లో ఎందుకు జరుపుతున్నా, అంతా జరపాలని డిమాండ్ చేయండి. కనుక ఈ ఓటు చోరీ అనే మాట కూడా తప్పమ్మా, చాలా నష్టపోతున్నారు. బీహార్లో ఇప్పుడు మనకు 70 సీట్లకు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు 70 కాదు 17 కూడా ఇవ్వమంటున్నారు. గతంలో మీరు 70 ఇస్తే 19 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, ఇంకా మీకు సీట్లు ఎందుకు అని చెప్పి అటు తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా నేను మొత్తం సీట్లకు పోటీ చేస్తాను అంటే వాళ్ళు ముక్కలొక్కలు కప్పించుకోవడానికి ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకొస్తున్నారు. బీహార్ రాజకీయాలలో ఒక పెనుమార్పు జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇవాళ బీహార్ రాజకీయాలలో రేపు ఎన్నికలు, రేపు నవంబర్ 22కు బీహార్ అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది కనుక అతి త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మొత్తం మీద అర్ధసత్యాలు అసత్యాలు చెప్తూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వైజ్ మెన్, ప్రజల అసలు సమస్య లేదు. చాలా చరిత్ర నిర్మాతలు వీళ్ళే, ఎవరిని కూర్చుని పెట్టాలి ఎవరిని వద్దనేది వాళ్ళకి తెలుసు కనుక చూద్దాం ఏం జరుగుతుందో. CW సమావేశం పెట్టడానికి ముఖ్యంగా బీహార్ రాజకీయాలు, బీహార్లో ఎన్నికలే కారణమని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.